దేవుడు అనబడిన వాడు శబ్ద రూపంలో ఉన్నాడు. ఆ శబ్ద రూపంలో ఉన్నవాడే వాక్యము. ఆ వాక్యమే దేవుడర్రా. ఆ దేవునికి ఒక రూపం కావాలి, ఒక శరీరం కావాలి. ఏం కావాలి? ఒక శరీరం కావాలి, ఒక రూపం కావాలి. రండి చూద్దాం. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఒక శరీరాన్ని ధరించుకుందట. ఏ వాక్యము? దేవుడు అనబడినటువంటి ఉన్నటువంటి వాక్యము ఒక శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడట. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. ఆదిలో ఉన్న వాక్యమైన దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నటువంటి వ్యక్తి ఒక శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు. ఆ శరీరము ఈ లోకంలోనికి ప్రభు రావాలి అంటే ఆయనకు ఒక శరీరం కావాలి. ఆ వాక్యమే రక్త మాంసములు కలిగి శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. ఒక శరీరాన్ని ధరించుకొని ప్రభువు మన మధ్యకు దిగి వచ్చాడు. వాక్యం అంటే యేసు ప్రభువే.